గుర్తించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారం రోజులుగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు నిరసన చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అటువంటి బాల బాలికలకు చిన్ననాటి నుంచి విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు వారికి సరైన పౌష్టికాహారం అందించడంలో కూడా అంగన్వాడీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. అదే ప్రతి ఒక్కరు కూడా మొదటి విద్యను ఎక్కువగా అంగన్వాడీలోనే అభ్యసించడం జరుగుతూ ఉంది. అటువంటి అంగన్వాడీ టీచర్స్ అలాగే అంగన్వాడీ హెల్పర్స్ ఈరోజు రోడ్డు మీద ఉండి సుమారు మా సమస్యలు ప్రభుత్వం తీర్చాలి, మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయంటూ కూడా ఈరోజు విశాఖ జీఎంసీ గాంధీ బొమ్మ వద్ద గత 8 రోజులుగా ధర్నా చేపట్టారు. అసలు ఎందుకు ఈరోజు అంగన్వాడీ ఆయాలు కావచ్చు, అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, ఈరోజు ఈ ధర్నా ఎందుకు నిర్వహిస్తున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, గత 8 రోజులుగా మీరు ఎందుకు ఈ ధర్నా చేస్తున్నారు? మీకు వచ్చిన సమస్య ఏంటి? ఆయన పాదయాత్రలోనే మాకు ఇచ్చిన హామీ ఏంటంటే తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎగస్ట్రా ఇస్తానన్నారు. ఆ 1000 రూపాయలు ఎగస్ట్రా ఇవ్వలేదు కదా, ఒకేసారి ఒక 1000 రూపాయలు పెంచారు, ఊరికి అక్కడ ఆపేశారు. మేము ఇప్పుడు ఏమైనా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగానే 26,000 ఇవ్వాలి, నెక్స్ట్ మాకు గ్రాడ్యుయేటీ కల్పించాలి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. మేము మెయిన్ డిమాండ్స్ ఈ 3 కోరుతున్నామండి. ఈ డిమాండ్స్ చేస్తే మేము ఈ సమ్మెను విరమించడం సిద్ధంగా ఉన్నాం. కానీ 8 రోజులుగా మేము చేస్తున్నా నిమ్మకి నీరు ఎత్తలేరట్టు కూర్చున్నారు. కానీ ఆయన కనీసం మా అధికారులను పిలిపించి, మా రాష్ట్ర నాయకులు పిలిపించి, 3 సంఘాల వాళ్ళు పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడదాము చేద్దాము అనే ఆలోచనే లేదు. నోటికి వచ్చి మాట్లాడుకుంటారు. కానీ మేము ఇప్పుడు కనీసం ఇప్పుడు ఎంత ఇవి పెరిగాయండి, ఛార్జీలు ఎంత పెరిగాయి? ఆ ఛార్జీలు పెరిగినందుకైనా ఛార్జీలు పెరిగినప్పుడు మా జీతాలు కూడా పెంచాలి కదా, లేదంటే ఛార్జీలను తగ్గించమనండి. మనం డైలీ ఖర్చు పెడుతున్నాం, ఎన్ని కాయగూరలు కానీ ఏమైనా సరే ఎన్ని ఛార్జీలు పెరిగాయి అవన్నీ తగ్గిస్తే మా జీతాలు ఇవైతే సరిపోతాయి అనుకున్నాం. కానీ వాళ్ళకైతే కావాలా జీతాలు అయితే వేలల్లో లక్షల్లో కావాలా? ఎందుకంటే 62 ఏళ్ళు మాకు పెంచాడు. ఎందుకంటే 62 ఏళ్ళు ఇప్పటికే అనకూడదు, 40 ఏళ్ళకి మేము ఉత్సవాలు అయిపోయాం. ఎన్ని యాప్లు అండి, పోషణ ట్రాక్ అంటారు, వైఎస్ఆర్ యాప్ అంటాడు, ఎన్ని యాప్లు కలిపి యాప్లన్నీ చేసుకుని అందరూ 8 గంటలు డ్యూటీ చేస్తే మేము 24 గంటలు డ్యూటీ చేయవలసి వస్తుంది. మాకైతే పని భారం ఎక్కువ అయిందండి. మాకు అసలు వర్కర్ భద్రత లేదు, మాకు ఉద్యోగ భద్రతే మాకు లేదు. ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు 26,000 ఖచ్చితంగా మాకు ఇచ్చి తీరాలి. లేదంటే మా ఓటు ద్వారా ఆయనకు బుద్ధి చెప్తాం. మేము ఆయన ఏమనుకున్నారేమో కానీ మాకు సెలవులు ఉండ, ఏముండ, సండేలు ఉండ, మండే ఏముండ, ప్రతిరోజు మాకు ఒకటే పని. అది ఒకసారి గమనించేసి ఎంత వెట్టి సాగర ఇంత అంత కదా. ఇప్పుడు సచివాలయం తాళాలు బద్దగొట్టాలి, ఏం చేస్తున్నారండి? వాళ్ళు ఆడుకుంటున్నారు, బాల్తో ఆడుకుంటున్నారు, పెద్దలు ఉయ్యాల్లో కూర్చొని ఊగుతున్నారు. మేము చేసే వరకు వాళ్ళు చేయమనించండి. ఊరికే కలెక్టర్ గారికి తాళాలకు బద్దలు కొట్టేసి కూర్చోబెట్టడం కాదు కదా. అక్కడికి ఏమీ తాళాలు తీసిన తర్వాత మేము ఎంతవరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే పడి ఉంటాం. మేము పిల్లలు ప్రీ స్కూల్ నడిపిస్తే గవర్నమెంట్కి డీట్గా మేము నడిపిస్తున్నాం. మేమైతే ప్రీ స్కూల్ అయితే అలా నడిపించమని చూడమనండి, ఒక వీడియో పెట్టమండి. మేము అంగన్వాడీ వాళ్ళ వర్క్ మేము చేసినట్టు ఎవరు చేయలేరు. ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా చేయలేని వర్క్ మేము చేస్తున్నాం. మేము ఒక్కొక్కరు అయితే అడ్డమైన కోతలు కోస్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఎడ్యుకేటెడ్ కాదు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళైతేను వాళ్ళకి అందరికి తీసేయాలని. కానీ మేము మీడియా ద్వారా వాళ్ళకి అందరూ తెలియజేసి ఏంటంటే చెప్పించి కొడతాం కూడా మేమైతే అంగన్వాడీ వాళ్ళందరం కూడా. ఏం నాలెడ్జ్ లేకుండా మేము యాప్లు ఎలా పనిచేస్తున్నామండి? మేము ఏమన్నాని 2 లక్షల జీతగాడు కూడా చేయలేడు ఏమీ కూడా. ఈ మాటలన్నీ కూడా ఎవరు అంటున్నారు? ఎవరండి? సొసైటీ అండి. రెచ్చగొడుతున్నారండి జనాలు రెచ్చగొట్టడము. వైసీపీ వాళ్ళు ఏమొచ్చని మాట్లాడము, వాళ్ళ తరపులే మాట్లాడుకుంచుకొని అగనిస్ట్ పార్టీ కానీ మాట్లాడుకొని వాళ్ళే చేయిస్తుంది ఇవన్నీ కూడా. అంత మించి వేరేదే లేదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? మీకు అప్పుడు స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు ఎంత జీతం ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, ఎంత పెంచమని మీరు అడుగుతున్నారు? నేను నా సర్వీస్ అయితే 26 సంవత్సరాలు నా సర్వీస్ అండి. నేను స్టార్టింగ్ అయితే 500లో జాయిన్ అయ్యాను. నేను తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు మాకు 7,000 ఇచ్చింది. ఆ 7,000 తర్వాత ఆయనే మళ్ళీ ఏం చేశారంటే 10,500 చేశారు. ఇప్పుడు ఇచ్చేది ఈయన ఒక్క పెంచి 11,500 మా జీతం వస్తుంది. ఇప్పుడు 1,000 రూపాయలే పెంచారు. 1,000 రూపాయలు పెంచితేనే 11,500 వస్తుంది. మాకు అది మాత్రం కాదు, మేము ఇప్పుడు 26,000 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా మాకు 26,000 కావాలి. సో మమ్మల్ని గ్రాడ్యుయేట్గా చేయాలి, మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు ఈ డిమాండ్స్ మాత్రం ఖచ్చితంగా చేస్తాయి. అమ్మ మీరు చెప్పండి, ఈ వయసులో కూడా మీరు ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. అసలు ఎందుకు అసలు ఈ సమస్య రావడానికి గల కారణం ఏంటంటారు? ఈ నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయాయండి. మేము 425 రూపాయల నుంచి చేస్తున్నాము 26 సంవత్సరాల నుంచి. అయితే మాకు చాలని జీతాలతో మేము కుటుంబ సభ్యుల్ని పెంచడం, ఇంటద్దె కట్టడం, గ్యాసు కరెంటు బిల్లు అన్నీ ఎక్కువ రేట్లు పెరిగిపోయి మాకు చాలని జీతాలతో చాలా అవస్థలు పడుతున్నామండి. కాళ్ళు నొప్పులతోటి ఈడ్చుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. అదే స్కూల్లో ఉంటే చక్కగా పిల్లలతో ఆడుతూ పాడుతూ మేము చక్కగా ఫ్రీ స్కూల్ నడుపుకొని మా రికార్డు ఏదో మేము చేసుకునేవాళ్ళం. యాప్లు మాకు జీతం సరైన జీతం ఇచ్చి ఆ పనులన్నీ చేయమంటే మేము చక్కగా సంతోషంగా ఆనందంగా చేస్తామండి.
అమ్మ నాకు చెప్పండి, ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో సచివాలయం ఉద్యోగులు వచ్చి మీ స్కూల్లో మీ పని అంటున్నాని మీరు చెప్తున్నారు. అంటే వాళ్ళు వచ్చి మీ పని చేస్తున్నాడు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరి పని వాళ్ళు చేయడం కరెక్ట్ కదా అని దీనిపై మీ ఉద్దేశం ఏంటి? ఎవరి పని వాళ్ళు చేయడమే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకైనా పైనుంచి ప్రెజర్ వచ్చి సీఎం గారు ఆయన వేసిన ఉద్యోగస్తులు కాబట్టి మీరు సెంట్రల్ బద్దలు కొట్టైనా సరే వాళ్ళు ఓడించి మనం నెగ్గామన్నట్టు తలుపులు తాళాలు తీయమంటున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. వాళ్ళు మా తోటి లాంటి ఉద్యోగస్తులే. ఈ రోజు మేమయ్యాం, రోడ్డు ఎక్కాం, రేపు పొద్దున్న వాళ్ళు ఎక్కుతారు. ఎందుకంటే ఈ రోజు ఈ ప్రభుత్వం మారి వేరే ప్రభుత్వం వచ్చింది అనుకోండి, మేము స్కూల్లో కూర్చుంటాం, వాళ్ళు వీధుల్లాంటి ఎక్కుతారు. కానీ ఐకమత్యంగా కలిసి మలిసి చేసింది ఆ స్టాఫ్ ఏంటి, మేమేటి, ఆశా వర్కర్లు ఏంటి, అందరం కలిపి చేయాలి. ఈ రోజు మమ్మల్ని సమ్కి మాల అంగన్వాడీలోకి ఎలాగైతే సచివాలయం సిబ్బందిని వెళ్ళమంటున్నారో ఆశా వర్కర్లు కూడా అలాగే వెళ్ళి మీరు కూడా తుడిసేసి తోమేసి వంటలు చేసి ఏరియాలోకి వెళ్ళి పిల్లలు తీసుకొచ్చేసి ఆర్పీఎల్ని అందరినీ చేయమంటున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ రోజు వాళ్ళు రేపు పొద్దున మేమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. డిఎంహెచ్ఓ గారి ఆర్డర్లట, కలెక్టర్ల ఆర్డర్లట, మీరు వెళ్ళండి అని. ఈ రోజు తోటి ఉద్యోగస్తులకు మేము ఎలా అన్యాయం చేస్తాము, అందుకని చెప్పి మేము రిజైన్ అయినా చేస్తాం కానీ సమ్మెలోకైనా వస్తాం కానీ మేమైతే అంగన్వాడీలకు అన్యాయం చెయ్యము అని ఆ డిపార్ట్మెంట్ ఒకటి కూడా కరాఖండిగా చెప్తుంది. ఏది జరిగినా సరే సీఎం గారు మాకు ఇస్తానన్న హామీలు ఇచ్చేంత వరకు కూడా ఈ పోటీని ఈ దేన్ని కూడా మేము వదలము. ఈ సమ్మె అనేది కొనసాగుతుంది. మా హక్కులు మేము సాధించుకుంటాం. మాకంటూ న్యాయం జరిగి మేమందరం ఒకే మాట మీద ఒకే బాట మీద మేము వెళ్ళి మేము అన్నది ఏటనేది నిరూపించుకోవాలని ఈ రోజు అందరం కూడా నడుం కట్టుకొని ఇక్కడ ఈ ఉద్యమంలో మేము అందరం కొనసాగుతున్నాం. మాకు తగిన ఫలితం మాకు సీఎం ద్వారా వస్తుందని మేము ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, చివరిగా మీరు చేస్తున్న ఏదైతే ఈ ధర్నా ఉందో, ఈ దీక్ష ఉందో, దీనికి ప్రభుత్వం స్పందించకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? దేనికైనా వెనకాడేది లేదండి. ఆయన చర్చలకు పిలిపించి దిగి మేము అన్నది మా గ్రాడ్యుటీ మా జీతము పెంచితేనే మేము దీని నుంచి విరమించుకుంటాం. లేదనుకోండి ఎంతకైనా తగ్గిస్తాం. ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే నిరాహార దీక్ష మేమేది దేనికి వెనుకాడమని చెప్పి మేము చెప్తున్నాము. ఎందుకంటే కుక్క చేసే పని కుక్కే చేయాలి, గాడి చేసే పని గాడిదే చేయాలి. ఎందుకంటే మా అంగన్వాడీ పని సచివాలయంలో చేస్తారంటే నడ్డి విరిగి కూర్చుంటది. కుక్క మురిగిందని చెప్పి గాడిద మురిగింది అనుకోండి ఏమవుతుంది, అది వినే ఉంటుంది సామెత మీరేమోనని నడ్డి విరిగి కూర్చోబడతారు అధికారి అయితే. అలా ఉంటుంది. అందుకే ఎందుకంటే వాళ్ళకి మేము చెప్తున్నాము, ఇవాళ మేము రేపు వాళ్ళు అవుతారు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మేము చేసే పని అమ్మ మేము చేయలేము. ఇప్పుడు ఆశా వర్కర్లు ఏమన్నారు, ఆశా వాళ్ళకి వెళ్ళకపోతే అమ్మ మీరు వెళ్ళండి, మీరు అక్కడ కూర్చొని మీరు సపోర్ట్ చేయండి అని అంటే ఒకటే చెప్పారు, మేము వాళ్ళకి సపోర్ట్ మేము ఉంటాము, మేమైతే వెళ్ళము, అంగన్వాడీలు మేము సపోర్ట్ మేము నిలబడతాం, కావాలని డిఎంహెచ్ఓ దగ్గర మేము కూడా టెంట్ వేసుకొని కూర్చుంటామని చెప్తున్నారు వాళ్ళు. మాకు వాళ్ళు సపోర్ట్ ఫుల్ సపోర్ట్ చేస్తాం. అలాగే సచివాలయంలో కూడా చేయాలి. ఎందుకంటే వాళ్ళు దత్తపుత్రులు అని చెప్పేసి అతను ఏం చెప్తుంది తోకాడించుకొని చేస్తామంటే మాత్రం కరెక్ట్ కాదు. మా అంగన్వాడీ వాళ్ళు దేనికైనా సరే తెగించి సిద్ధంగా ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాం. మేము ఎన్ని రోజులైనా ఈ రోజుకి 8 రోజులు, నెల కాదు 2 నెలలు అయినా సరే ఆయన దిగి రావాలి మా దగ్గరికి. మేమైతే ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన మమ్మల్ని పిలవాలా, మా అధికారులను పిలవాలా, చర్చలు పిలవాలా. మేమేమడుతున్నాము, మా పనికి కష్టాన్ని గుర్తించి మా పనిని గుర్తించి మాకు జీతాలు ఇవ్వమంట. మేమేమైనా అతను ఏమైనా ఆస్తులు అడిగేవండి, మేమేమన్నా అని ఆయన అంతస్తులు అడిగేమా? ఆయన ఎన్నో దోచుకుంటున్నారు ఆయన. కానీ మేమేమీ అడగట్లేదే. మేము మా న్యాయమైన కోరికలు ఏంటంటే మా కష్టానికి ఫలితం మాకేమన్నా అంటున్నాం. మేమైతేను కష్టాన్ని ఫలితం ఇవ్వలేదా, ఓటు ద్వారా ఆయన బుద్ధి చెప్తామని చెప్పి అంగన్వాడీల ద్వారా మేము తెలియజేస్తున్నామండి. మేము రైట్. అంటే ఇక్కడ తాజా పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే ఉందో మా కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వండి, మా శ్రమను గుర్తించండి. మేము ఏదైతే మీరు చెప్పినవే మేము అడుగుతున్నాము. పక్క రాష్ట్రాల్లో చూస్తే ఈ విధంగా పరిస్థితి లేదు. కేవలం మన రాష్ట్రంలోనే ఇటువంటి పరిస్థితి ఉంది. మా శ్రమను గుర్తించి, మా కష్టాన్ని గుర్తించి, మా శ్రమకి కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి. ఒకవేళ మమ్మల్ని కానీ ఆదుకోకపోతే ఇది ధర్నా, ఈ దీక్ష ఎంతవరకు వెళ్తాం, ఎన్ని రోజులైనా ఆపే ప్రసక్తి లేదు అంటూ కూడా ఇక్కడ అంగన్వాడీ అంగన్వాడీ ఆయాలు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు పూర్తిగా చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఎప్పటికైనా ప్రభుత్వం ఈ అంగన్వాడీ టీచర్లు ఎవరైతే హెల్పర్లు ఉన్నారో వాళ్ళ దీక్షా శిబిరానికి వచ్చి అధికారులు కావచ్చు ఎవరైనా వచ్చి వీళ్ళ సమస్యలు విని వీళ్ళ సమస్యని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తారని అందరితో పాటు మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ సూర్యప్రకాష్తో చందు, 99 టీవీ, విశాఖపట్నం.